దేవునికి స్తోత్రంలో దేవుని బిడ్డలారా అందరూ బాగున్నారండి. ప్రతి ఒక్కరి మీద దేవుని యొక్క దైవాశీర్వాదాలు దిగువచ్చునుగాక. అందరికీ క్షేమము శుభములు కలుగునుగాక. చాలా అంటే చాలా నమ్మదగిన దేవుడు మన యేసయ్య. ఆయనకి కోట్లాది స్తోత్రాలు. అందరూ బాగున్నారు కదండి. ఈరోజు దేవుని వాగ్దానం తెస్సలోనికీయులకు రాసినటువంటి 2వ పత్రిక 3వ అధ్యాయము 3వ వచనం. ప్రభువు నమ్మదగినవాడు, ఆయన మిమ్మును స్థిరపరిచి దుష్టత్వము నుండి కాపాడును. దేవునికి స్తోత్రం, హల్లెలూయ. ఎంత గొప్ప వాగ్దానమో చూడండి. ప్రభు నమ్మదగినవాడు అండి. ప్రభువైన యేసుక్రీస్తు వారు నమ్మదగిన దేవుడు. కాబట్టి ఆయన మనల్ని ఏం చేస్తారంటే, ఆయన పరిశుద్ధుడు కాబట్టి మనల్ని కూడా పరిశుద్ధత చేయడానికి దుష్టత్వం, చెడుగు నుండి, మోసకరమైన హృదయాన్ని నుండి మనల్నంట ఆయన విడిపిస్తారంట. దుష్టత్వం మన అంతరాత్మ మోసకరమైనది, హృదయం అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి కలిగినది. కాబట్టి యేసు ప్రభు వారు ఎందుకు వచ్చారు ఈ భూమి మీద కంటే, అంత ఘోరమైన వ్యాధి కలిగిన హృదయంలో ఉన్న చెడుగును తీసివేసి దుష్టత్వం నుంచి విడిపించడానికి వచ్చారు. దేవునికి మహిమ కలుగునుగాక. అంతరాత్మ ఎంత చెడిపోతుందంటే మానవ హృదయంలో ఈ లోక సంబంధమైనటువంటి వ్యసనాలు, చెడుతనం, పాపం, ఇతరులను చూసి వారవలేనితనం, ఇలాంటి స్వభావం మనిషికి ఉంటుంది. కాబట్టి మరి ప్రభువైన క్రీస్తు వారు వచ్చింది ఎందుకంటే ఆ చెడుగు నుంచి విడిపించాలని వచ్చారంట. ఎంత గొప్ప ప్రేమ గల దేవుడు. మరి నీ జీవితాన్ని ఆయన చేతుల్లో పెట్టుకుంటున్నావా? నీ జీవితాన్ని మార్చుకో దేవుని బిడ్డ. నీ ప్రభు నీ జీవితంలో నేను హృదయాన్ని బాగు చేసి నిన్ను ఆశీర్వదించడానికి ఇష్టపడుతున్నారు. అంతేకాదు, ఈ లోకంలో నీ శ్రమలన్నిటిలో నిన్ను ఆదరించి మరి నీవు ఈ లోకాన్ని విడిచినప్పుడు పరలోక రాజ్యాన్ని ఇవ్వడానికి ఆయన కోరుకుంటున్నారు. కానీ నీ యొక్క హృదయంలో దేవుని గురించిన భయం ఉందా? భక్తి విశ్వాసం ఉందా? ఆత్మీయ జీవితం ఎలా ఉందో పరిశీలన చేసుకో. ప్రియ సహోదరి సహోదరా, దేవాతి దేవునికి వనకాలి, లోబడాలి. ఎప్పుడైతే నీవు ఆయనలో విశ్వాసం, భయము, భక్తి, నమ్మకత్వం కలిగి ఉంటావో అప్పుడు నీ ప్రభు నీ జీవితంలో అద్భుతమైనటువంటి వింత కార్యాలు చేస్తారు. నీ హృదయంలో ఏ కోరికలున్నా నీ ఆత్మీయ జీవితంలో ఖచ్చితంగా తీరుస్తారు. ప్రభు నిన్ను ఉద్ధరిస్తారు. కాబట్టి ఏ ఒక్కరు కూడా భయపడే పని లేదు. నీవు ప్రార్థించు, నీ నమ్మకత్వాన్ని కాపాడుకో. అంతా క్షేమంగా ఉన్నారండి. ప్రార్థించుకుందాం. ప్రేమ నమ్మకమైన మా తండ్రి, గొప్ప దేవ, అవును ప్రభు, నీవు వచ్చింది మానవుని హృదయంలో చెడు నుండి విడిపించడానికి వచ్చావు. ఎంత గొప్ప దేవుడు తండ్రి. మాకు ఇచ్చిన గొప్ప రక్షణ బట్టి వందనాలు. ఇంకా మేము భయపడే పని లేదు ప్రభువా. మమ్మల్ని నీవు పరిశుద్ధపరిచావు. అలాగే సర్వ ప్రపంచాన్ని కాపాడండి, మా దేశాన్ని, దేశ నాయకులను కాపాడండి అయ్యా. మీ దాసులను కాపాడండి. అలాగే విదేశ స్వదేశాల బిడ్డలను కాపాడండి. సర్వ ప్రజలను కాపాడండి. నీపై ప్రభువా చింత భారం వేసుకొని నిరీక్షణతో జీవించే బిడ్డలను ఆశీర్వదించు. కష్టాలు, బాధలు తొలగించండి. రుణాలు, ఆర్థిక పరిస్థితులు, సమస్యలు విడిపించి మహిమ పొంది శక్తి కలిసేనామని అడుగుతున్నాను తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి. మా కొరకు పరిచయం కొరకు అందరూ ప్రార్థించండి. ప్రభువారు మిమ్మల్ని, మీ బిడ్డలను, మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.